సరిగ్గా నిన్నటి రోజుకు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తయింది. మూడవసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ 11 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశము అప్పుల కుప్పైంది. ఆంధ్రప్రదేశ్కు ఏపీకి టోపీ పెట్టబడింది. ఓసారి దేశం గురించి ఆలోచిస్తే ఈ 11 ఏళ్ల కాలంలో దేశం అప్పుల కుప్ప అయిపోయింది. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు 12 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు. 2014 నుంచి 2025 వరకు 11 సంవత్సరాలలో ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనా కాలంలో చేసిన అదనపు అప్పు 140 లక్షల కోట్ల రూపాయలు. ఈ విధంగా దేశాన్ని అప్పుల భారత్ చేశారు నరేంద్ర మోడీ గారు. ప్రపంచంలో సంతోష దేశాల సూచికలో భారత్ స్థానము 144. ప్రపంచంలో దేశాల సుస్థిరాభివృద్ధి సూచికలో భారత్ స్థానము 117. ప్రపంచంలో ఆకలి సూచికలో మన దేశం స్థానము 124. ఇక పదే పదే బీజేపీ నాయకులు, ఎన్డీఏ పార్టీ నాయకులు చెప్తుంటారు భారతదేశం వచ్చేసి ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిందని. ఇది ఒక డొల్ల. ఎందుకంటే దేశ జనాభా 144 కోట్లు, తలసరి ఆదాయంలో 136వ స్థానంలో ఉన్నాం. ప్రపంచంలో మొత్తము ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 2025 నివేదిక ప్రకారంగా తలసరి ఆదాయంలో లగ్జంబర్గ్ మొదటి స్థానము, సింగపూర్ 2వ స్థానంలో ఉంటే మంది 136వ స్థానము $2,878. కానీ ఇది చెప్పకుండా దేశ జనాభా 144 కోట్లు హెచ్చిస్తే పెద్దగా కనపడుతుంది. కానీ తలసరి ఆదాయము 136వ స్థానంలో ఉన్నాం ప్రపంచ దేశాల్లో. నరేంద్ర మోడీ పాలనలో రూపాయి విలువ పాతాళానికి పడిపోయింది. $1కు 87 రూపాయలు. విదేశాంగ విధానంలో అట్టర్ ఫెయిల్యూర్. మన పొరుగు దేశాలన్నీ మనకు వ్యతిరేకమే. ఆఖరికి మనతో సహాయం పొందినటువంటి బంగ్లాదేశ్ కూడా మనకు వ్యతిరేకం. ఇక అమెరికా భారతదేశాన్ని ఎంత చిన్న చూపు చూస్తుందంటే అమెరికాలో ఉన్న భారతదేశ వలసదారులను చేతులకు సంకెళ్ళు వేసి, కాళ్లకు గొలుసులు వేసి, సైనిక రవాణా విమానంలో బానిసలను పంపినట్టు ఈ దేశానికి పంపించింది. పల్లెత్తు మాట అనే ధైర్యం కూడా, సాహసం కూడా మోడీ ప్రభుత్వం చేయలేకపోయింది. మన విమానాలు పంపించి మన వాళ్ళని తీసుకురాలేకపోయింది. ఇక పహల్గాం దాడికి సంబంధించి ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం కారణంగా 26 మంది అమాయకులైనటువంటి పర్యాటకులు ఉగ్రవాదుల చేతుల్లో మరణించారు. ఒక్క పోలీసు ఉన్నా, ఒక హోంగార్డు ఉన్నా అది జరిగేది కాదు. కాబట్టి ఈ విధంగా ఈ 11 ఏళ్ల పాలనలో అనేక విధాలుగా దేశానికి నష్టం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తీరని అన్యాయం జరిగింది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలు కాలేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ అమలు కాలేదు. కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కాలేదు. దుగరాజపట్నం ఓడరేవు రాలేదు. విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో రాలేదు. కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాలేదు. 9, 10వ షెడ్యూల్లోని సంస్థలు
ఆంధ్రప్రదేశ్కు రాలేదు. ఇక ఎన్ఐటి, ఐఐటి లాంటి 13 కేంద్రీయ సంస్థలు నిర్మాణం నత్తనడక సాగుతూ ఉంది. రాజధానికి గ్రాంట్ ఇవ్వలేదు. జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం నత్తనడక సాగుతూ ఉంది. దాన్ని ఎత్తు కుదించేశారు. కాబట్టి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది, ఏపీకి టోపీ పెట్టింది నరేంద్ర మోడీ పాలన. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి 11 ఏళ్ల పాలన అటు దేశానికి ఇటు రాష్ట్రానికి ఒక చీకటి యుగం.